హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో నేను చూపించబోయే స్వీట్ రెసిపీ వచ్చేసి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా మనం ఇంట్లోనే ఎర్రనూకతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆ ప్రసాదంలాగా మనకి టేస్ట్ రావాలి అంటే నేను ఇక్కడ ఒక పౌడర్ యూజ్ చేస్తాను. ఆ పౌడర్ మీకు తెలుసుకోవాలని ఉంటే కనుక ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు నేను చెప్పినట్లుగా ఆ పౌడర్ని యూజ్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం తిన్నంత ఫీలింగ్ అయితే డెఫినెట్గా కలుగుతుంది. ఇప్పుడు ఇంక మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు దోరగా వేగిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అదే గిన్నెలో కొంచెం అవసరమైతే నెయ్యి వేసుకుని 1 కప్పు ఎర్రనూక కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ ఎర్రనూక కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎర్రనూకని అందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. మనకి దగ్గరగా ఒక 15 to 20 మినిట్స్ పడుతుంది. ఇలా మనకి నూక అనేది మగ్గిపోతుంది. మనకి నూక ఉడికిందా లేదా తెలియడానికి మనం కొంచెం రవ్వ తీసుకుని మీరు వేళ్ళతోటి మెదిపినప్పుడు అది అలా మెత్తగా అయిపోతే నూక ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇలా నూక ఉడికిపోయిన తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ కరిగే వరకు ఇలా కలుపుకోవాలి. షుగర్ కరిగిపోయిన తర్వాత ఫుడ్ కలర్ని వాటర్లో మిక్స్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు ఉంటే కనుక కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు లేని వాళ్ళు ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు నూకకి 1 కప్పు షుగరు 1 కప్పు బెల్లం ఈ క్వాంటిటీలో మీరు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఒక సీక్రెట్ పౌడర్. ఈ పౌడర్ యాడ్ చేసుకుంటే కనుక ఈ ప్రసాదానికి ఖచ్చితంగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం టేస్ట్ అనేది వస్తుంది. ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. మనం ఇలాచీ పౌడర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే ఒక చిన్న జాజికాయ ముక్కను కూడా వేసుకుని పౌడర్లా చేసుకుని వేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ఈసారి ఈ పౌడర్ యూజ్ చేసి ఈ విధంగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ స్వీట్ని ఇంట్లో ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఎప్పుడైనా మీకు సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం తినాలని కోరిక కలిగినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. దీన్ని మీరు దేవునికి నైవేద్యంగా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.